బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా మండపేట నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జి తోట త్రిమూర్తులు అన్నారు. ప్రభుత్వ అండతోనే కల్తీ మద్యం తయారీ అవుతుందని విమర్శించారు. చిన్న తరహా పరిశ్రమల చంద్రబాబు అభివృద్ధి చేస్తున్నారని ధ్వజమెత్తారు. చిత్తశుద్ది ఉంటే సిబిఐ విచారణకు లేఖ రాయాలని డిమాండ్ చేశారు. ఎమ్మెల్సీ తోట త్రిమూర్తుల నేతృత్వంలో మండపేటలో కల్తీ మద్యంకు వ్యతిరేకంగా నిరసన కార్యక్రమం నిర్వహించారు. మండపేట తహసీల్దార్ తేజేశ్వరరావుకు వినతి పత్రం అందించారు. రోజున మా పార్టీ పిలుపు మేరకు ఇప్పుడు జరుగుతున్న మద్యం కుంభకోణంలో ఏంటంటే ప్రత్యేకించి మద్యం తయారు చేయడానికి ఒక ఇండస్ట్రీ పెట్టేసుకుని ఈ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా బెల్ట్ షాపులకి సరఫరా చేస్తున్నారని చెప్పే విషయం అందరికీ తెలిసిందే. కానీ దీన్ని కప్పిపుచ్చుకోవడానికి రకరకాల మార్గాలు ఎదుగుతా ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పటి నుంచి ఉన్నదే, ఇదేదో జోగి రమేష్ గారు చేశారు, ఆయన చేయించారు అని చెప్పి ఆరోపణలు చేస్తా, ప్రత్యారోపణలు చేస్తా, ఎదురుదాడులు చేస్తా ఈ ప్రభుత్వం తన దుర్మార్గాన్ని బయటపెట్టుకుంటుంది. ఎందుకంటే ఆఫ్రికాలో జనార్దన్ రావు అన్న అతను 4 ఇండస్ట్రీలు ఇటువంటి నడుపుతా అది ఎక్కడ ఎలా చేయాలో నేర్చుకుని ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్ లో ప్రత్యేకించి 2 చోట్ల 3 చోట్ల ఇంకా ఎన్ని చోట్ల దొరికితే కూడా తెలీదు, ప్రత్యేకించి చిన్న స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ కింద పెట్టుకుని ఆ సరఫరా చేత అతనికి బార్లు కూడా ఉన్నాయి. ఈ తెలుగుదేశం ప్రభుత్వంలో వచ్చినాయి. ఇవన్నీ కూడా మీ అందరికీ తెలిసిన విషయం. గత కొద్ది రోజులుగా మన పేపర్లో చూస్తా ఉన్నాం. ఆఖరికి తిరిగి ఆఫ్రికాలో నుంచి మొదలైందని చెప్పి ఆఫ్రికా నుంచి వచ్చిన ఆయన్ని నిన్న అరెస్ట్ చేసి అతని ఫోన్ పోయిందని చెప్పి ఏంటంటే ఈ ఎవరైతే తెలుగుదేశం పార్టీ అభ్యర్థి ఉన్నారో అతని ఇంటికే డబ్బులు వెళ్ళి అతనే పంచిపెట్టారని చెప్పి అన్ని పేపర్లో రాశారు. మీరు అందరూ చూసే ఉంటారు. అతనే అందరికీ పంచిపెట్టడం, వాటాదారులందరికీ పంచిపెట్టడం, అతని దగ్గర చేరటం, జయచంద్రారెడ్డి అన్న ఆయన దగ్గరికి ఆయన తెలుగుదేశం పార్టీ అభ్యర్థి కింద పోటీ చేసి ఓడిపోవటం అందరికీ తెలుసు. కానీ ఒక సస్పెండ్ తోటి ఊరుకుని సిట్ ఏర్పాటు చేసి దీన్ని నత్తనడక నిర్వహించడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తా ఉందని చెప్పి దీన్ని నివారించడం కోసం మా పార్టీ పిలుపు మేరకు పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమ రూపంలో తీసుకెళ్తామని చెప్పి మా జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశాల ప్రకారం మేము నడుచుకుంటామని చెప్పి మీకు తెలియజేస్తున్నాం.